అక్కడ దుఃఖం లేదు, సంతోషం లేదు, అది వాస్తవమే. అయితే ప్రభు ప్రజలమైన మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన హృదయం ఎంతగా ఆనందిస్తుంది. పాపముతో పతనమై నిత్యమైన నాశనానికి, నరకానికి పోతూ సాతానిక వశంలో ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించి ఈ భూమి మీద మనను భద్రపరిచి తన సన్నిధికి చేర్చుకున్నప్పుడు అది ఆయన కలిగేటువంటి సంపూర్ణ సంతోషం. యేసు ప్రభువారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం ఎదుర కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున కనుక రక్షించబడిన మనం చూస్తే ప్రభుకు చాలా ఆనందం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఈ ఇష్టలైనటువంటి ఆయన బిడలమైన మనము ఆయన సన్నిధికి చేరినప్పుడు తాను కొనుక్కొని, తాను విమోచించుకొని, తాను సంపాదించుకున్నటువంటి ప్రజలమైన మనము ఆయన సన్నిధిలో ఉంటే ఆయనకి ఎంత ఆనందం ఉంటుందో ఊహించండి. ఉదాహరణకి మనం ఏదైనా ఒక వస్తువును కొనుక్కొని ఏం చేస్తామంటే సంచి కరువిస్తాం. సంచి కరువు లేకపోతే ఇంకొక మాట ఏంటంటే అడ్వాన్స్ ఏమంటామా, భయానా ఇస్తాం. ఆ దినం నుండి అది మనదే. అయితే సంపూర్ణంగా వెల చెల్లించి మనం ఆ ఇంటిలోనికి వెళ్ళామనుకోండి, ఆ రీతిగా ప్రభు మాన కొనుక్కున్నాడు, తన ఆత్మను సంచకరువుగా మనలో ఉంచాడు. ఇప్పుడు కుమారి ప్రభు సన్నిధికే చేరినప్పుడు ఆయనకి ఎంత ఆనందం ఉంటుందో చూడండి. అది యెహోవా దృష్టికి తన భక్తుల మరణము విలువగలది, అంత విలువైనటువంటిది. మనకైతే ఎడబాటు, మనకైతే దుఃఖం ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంటుంది. శ్రీకాంత్కు ఆయన భార్య శ్రీ సంధ్యకి చాలా దుఃఖం అన్నది. ఈ చివరి దినాన్ని ఇక్కడ లేము అనేటువంటి దుఃఖం అన్నది. తల్లి తనను ఎడబాసి ఉన్నది అనేటువంటి ఆ దుఃఖము తన హృదయంలో ఉన్నది. అయితే ప్రభు యొక్క దృష్టిలో విలువగలిగినటువంటి తన వస్తువు, తను కొనుక్కున్న వస్తువు, తన కొనుక్కున్నటువంటి తన కుమార్తె, దేవుని కుమారి ఆయన సన్నిధిలో ఉన్నది అనేది ప్రభు యొక్క హృదయానికి తృప్తి కలిగించేటువంటిది, ఆనందాన్ని కలిగించేది, పరలోకము ఆనందించేటువంటి దినం. ప్రతి భక్తుడి లోకాన్ని విడిస్తే ఆ దినాన పరలోకంలో పండుగ. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తి విషయంలో పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యం, యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన విజ్ఞాపన, ప్రార్థన, ఆయన రక్తంలో ఉన్న శక్తి, ఇవన్నీ పనిచేయడం ద్వారా ఆ విలువైనటువంటి ముత్యము ప్రభు పాద సన్నిధికి చేరినప్పుడు ఆయన ఎంతగా ఆనందిస్తాడో మనం గ్రహించాలి. అందుకని ప్రభువునందు మృతులు ధన్యులు, ఎందుకంటే వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు కనుక ప్రభు హృదయానికి తృప్తి కలిగి ఆనందం కలుగుతున్నది. మనకైతే ఈ యాతనలు, బాధలు వీటి నుంచి విడుదల పొంది ప్రభు యొక్క సన్నిధిలో మనం సంతోషిస్తున్నాం. ఈ మాటలు వినే మీలో ఎవరైనా యేసు ప్రభు వారిని మీ హృదయంలోనికి చేర్చుకోకుండా ఉంటే, ఇప్పుడే ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించావా, నా కొరకు ప్రాణం పెట్టావా, నా కొరకు చనిపోయి తిరిగి లేచినావా నాయన, నీ వాక్యం చెప్తున్నది. ప్రభువా నేను ఇప్పుడే నీ ఎద్దుకు వస్తున్నా, నా పాపాలు క్షమించు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తే ప్రభు నేను క్షమిస్తాను. నీవు ప్రభువుకు ఇష్టమైనటువంటి వ్యక్తివిగా, విలువైన వ్యక్తివిగా ఉంటావు. ఇది క్రైస్తవ నిరీక్షణ. కనుక ఇప్పుడు మనము భూమిలో విత్తనాన్ని విత్తినట్టుగా కుమారి యొక్క దేహాన్ని భూమిలో విత్తుతూ ఉన్నాం. మనము విత్తినటువంటి విత్తనము అది చచ్చిపోతే కానీ అది మొక్క బయటికి రాదు. ఆ రీతిగా ఇప్పుడు మనం విత్తినటువంటి ఆమె యొక్క భౌతిక దేహము ఒక దినమున మహిమగల దేహముగా, అక్షయమైనటువంటి దేహంగా, అమర్త్యమైనటువంటి దేహంగా తిరిగి లేపబడుతుంది. యేసు ప్రభువారు పునరుద్ధరణైనప్పుడు ఆయనకి ఎలాంటి దేహము కలిగిందో
ఆ దేహాన్ని మనకు కూడా ఆయన ఇస్తాడు. కనుక టైం అండ్ స్పేస్ ఆ దినాన ఆ దేహం మీద పనిచేయవు. ఈ సమయంలో ఇక్కడ ఉండగలరు, మరు క్షణంలో పరలోకంలో ఉండగలరు. అలాంటి దేహం, ఆ మహిమగల దేహాన్ని ప్రభు మనకు అందరికీ ఇవ్వబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆ నిరీక్షణ గల వారంగా కుమారి యొక్క దేహాన్ని భూమిలో మనం విత్తుతున్నాం. విత్తిన దానికి ప్రభువే తన చిత్తానుసారముగా ఆయన ప్రత్యక్షతలో మహిమగల దేహాన్ని ఇస్తాడు. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు ఈ కుటుంబాన్ని, ప్రత్యేకంగా శ్రీకాంత్, శ్రీ సంధ్యాల, మరి కుమారి యొక్క తోబుట్టువులు, బంధువులను, కూడి వచ్చినటువంటి సంఘ విశ్వాసాలు అందరినీ కూడా ఆదరించి ధైర్యపరిచి, ఒక దినాన మనం కూడా ఈ లోకం విడిస్తాం కనుక భయముతో భక్తితో బ్రతకాలి అనేటువంటి ఆ భయము కలిగి మనము జీవించదముగాక. ఆమె పాడుతూ రండి బాబు, రండి రండి తొందర అయిపోయిందిరా అన్న. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే నరచుచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే లోకమంతా నాదన్నించి, లోకమంతా నాదన్నించి, బంధుమిత్రుల ప్రియులను కొంటిని, లోకమంతా నాదన్నించి, బంధుమిత్రుల ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును, ఇలలో వ్యర్థము సర్వమును. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మొన్న అయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుడు మంటితో నిర్మించిన దేహాన్ని తిరిగి మంటిగా మార్చి ఆయన నరాలా తిరిగి రండిని ఒక దినాన పిలవబోతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మన విశ్వాసంతో ఈ దేహాన్ని మరి మంటికి అప్పగిస్తున్నాం. అర్థం మీద ఎవరు వేయకండి, ఈ ఇక్కడ ముందు వెనక వేయండి. రండి, అర్థం మీద వేయకండి. రండి, ఉంటారు బంధువులు. హరిప్రసాద్ అన్న ఎవరైనా మేడం గారండి, అర్థం మీద ఏమా మేడం నా బొచ్చెత్ర తలాకులు ఎంత కొట్టేస్తారు, కాటం నాయ్ కాటం డబ్బులు ఎంత కొట్టేస్తారు. నా బొచ్చిటయ్యా నాకు
సార్ వచ్చిన వాళ్ళు ఎంత కొట్టా కాడుతామండి ఎంత కొట్టా ఎంత కొట్ట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోక తండ్రి, మీ యొక్క వాక్యానుసారంగా మీ దాసరాల్ని ప్రభా మంటిగా అప్పగిస్తుండగా ప్రభా జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబాన్ని బంధువుల్ని పిల్లల్ని అందరినీ కూడా ప్రభా మీరే ఆదరించండి, కృప చూపించండి. ఇంతవరకు కూడా ఈ భూస్థాపన కార్యక్రమంలో మీరు సహాయపడుతూ వచ్చిన దాన్ని బట్టి కూడా ఎన్నో వందనాలు చెల్లిస్తూ ప్రభా మీ దాసరాల యొక్క భౌతిక దేహాన్ని కూడా మీరు గణపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, కుమారి విడిచి వెళ్ళినటువంటి కుమారునికి, కోడలకు, బంధువర్గానికి, తన రక్త సంబంధికులకు, పరిశుద్ధులైన మనకందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. వాళ్ళకంటే ఏదన్నా ఎంత కొట్ట ఎంత ఎందుకంతా మీరు ఇస్తామమ్మా వస్తారు. ఓకేనా కాగితాలు ఒకటి ఇచ్చి ఒకటి మీరు రేపు సచివాలయం మనం ఉంటాం చూడు 21, 27 ఆడ రసీదు ఇస్తారు. ఐడియా ఉంది. ఏం చేస్తాను ఇప్పుడు దాకా?